హాయ్ ఎవ్రీబడి, ఐమ్ నందకిషోర్. నేను ఎంత ఫ్రాంక్గా ఉన్నానా లేదా అని తెలుసుకోవాలనుకుంటే హ్యాంగ్ అవుట్ విత్ నవీన. సీ యూ సూన్. నిజంగానే మీకు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏమైనా అఫైర్స్ ఉన్నాయా? అఫైర్స్ అంటే లేకపోతే ఎవరైనా కల్పించి చెప్పి ఒకరు చెప్పి ఇంకోటి క్యారీ చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చేది అదే రిమోట్స్ అవుతాయి. సో దాంతో నాకైతే ఎవరితో అఫైర్స్ లేవు. మీనా ఉంది కదా, ఆ అమ్మాయి నా వైఫ్ అని చాలామంది అనుకునేవాడు. మీకంటే చాలా సీనియర్, ఆల్మోస్ట్ సూపర్ సీనియర్ యమున గారి పక్కన తన పేరుగా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యాజ్ ఎవ్రీవన్ నోస్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో మీరు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. ఎస్. ఇండస్ట్రీ మిమ్మల్ని సాటిస్ఫై చేసిందా? అంటే సాటిస్ఫై చేయటం అంటే అది ఎలా చెప్పాలి? ఓకే, మీకు ఇప్పుడు మీరు సీరియల్ రావట్లేదు, మీకు సినిమాలు కూడా రావట్లేదు, అవకాశాలు ఏం రావట్లేదు, బట్ యూ హ్యావ్ టు సర్వైవ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఏం చేస్తారు? మనకున్న పరిచయాలతో అంత మంచి కామెడీ రోల్, అంత మంచి సీరియల్, ఈటీవీ నౌ సీరియల్ అంటే అదొక అదృష్టం ఉంటేనే వస్తుందంటారు. అలాంటి సీరియల్ మీరు ఎందుకు వదిలేశారు? రీసెంట్గా మీరు ఐ థింక్ జీకి ఏమో సీరియల్ చేశారు, అది కూడా మెడల్ డ్రాప్ అయిపోయారు, చేయలేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన స్టార్స్కి కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఇవ్వరు. దానివల్ల ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్కి ఈగో ఉంటుంది. ఆ ఈగో దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే